హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాంసాహారం తినే వారిలో ఎప్పుడూ ఒక సందేహం వేధిస్తూనే ఉంటుంది. మటన్, చికెన్లలో ఏది బెటర్ అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. కొందరేమో చికెన్ తింటే మంచిదని, మటన్ ఆరోగ్యానికి మంచిది కానీ చెబుతూ ఉంటే, మరికొందరు చికెన్తో వేడి అని, మటన్ అయితేనే బెటర్ అని అంటూ ఉంటారు. ఇవన్నీ విని గందరగోళంలో పడిపోవడం మన వంతు అవుతుంది. అయితే రెండిట్లో మంచి చెడు ఉన్నాయని, అది ఎలా తెలుసుకుంటారన్న దానిపై ఆధారపడి ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బెంగళూరుకి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణురాలు పూజా మల్హోత్రా చెబుతున్న వివరాల ప్రకారం, సాధారణంగా చికెన్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని, మటన్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయాలున్నాయి. నిజానికి మొత్తంగా చూస్తే ఇది నిజమేనని నిపుణులు చెబుతున్నారు. మటన్ చాప్స్లో తక్కువ కొవ్వు ఉంటుందని, ఈ భాగంలో మటన్తో క్యాలరీలు తక్కువగా ఉంటాయని, చికెన్తో పోలిస్తే ప్రోటీన్లు కూడా స్వల్పంగా ఎక్కువగా ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు. చికెన్తో పోలిస్తే మటన్ చాప్స్లో ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయని, సోడియం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీనితో మంచి పోషకాలు అందుతున్నాయని అంటున్నారు. చికెన్లో ప్రోటీన్స్ ఎక్కువే అయినా అందులోని కొన్ని భాగాలు మాత్రమే మేలు చేస్తాయని, మిగతా భాగాలు ఆరోగ్యకరం కాదని నిపుణులే పేర్కొంటున్నారు. చికెన్లో బ్రెస్ట్ పీస్ కంటే దిగువ భాగంలో, ముఖ్యంగా లెగ్ పీసెస్తో పాటు వింగ్స్లో కొవ్వు ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. అందువల్ల చికెన్ తినేవారు బ్రెస్ట్ పీస్కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని అంటున్నారు. మటన్లో కూడా బాగా ఎరుపు రంగులోకి వచ్చిన ముదురు మాంసం కంటే లేత మాంసంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అందులోనూ చాప్స్ తీసుకుంటే ఇబ్బంది ఉంటుందని కూడా చెప్తున్నారు. మాంసాహారంలో చేపలు తీసుకోవడం ఉత్తమమని, మటన్లో అయితే చాప్స్, చికెన్లో అయితే బ్రెస్ట్ భాగం బెటర్ అని నిపుణులు చెప్తున్నారు. అయితే మాంసాహారం ఏదైనా సరే శరీరానికి అత్యధిక క్యాలరీలు అందుతాయని, ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. మటన్, చికెన్ వంటివి తినాలన్న కోరికలను అణుచుకోవాల్సిన అవసరం లేదు. కొద్ది మొత్తంలో తీసుకోండి. దీనివల్ల శరీరానికి అవసరమైన ఐరన్, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాలు శరీరానికి అందుతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.